అందరికి నమస్తే. రాష్ట్రంలో కుక్కల వేట. కుక్కలు జనాలను వెంటాడుతున్నాయి. కనిపిస్తే కొరికేస్తున్నాయి. అసలు ఎన్ని జరుగుతున్నాయంటే బయటకొచ్చేవి కొన్ని, రానివి ఎన్నో. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు అటాక్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నది. ఎన్నేళ్ళకెళ్ళి జరుగుతుందంటే ఒక 4 మంత్స్ నుంచి అయితే అటాక్ కుక్కలు చూసిన భయమవుతుంది. హైదరాబాద్ ఒకటే కాదు, బయట కూడా మనం చూడలే. జగిత్యాలలో ఒకటే పిచ్చి కుక్క 25 మందిని ఒకటేసారి గడిచింది. ఇంకేనో 15 మందిని గడిచింది. నిన్న మహాదారుణం జరిగిపోయింది. నార్సింగ్లో ఒక పిల్లగాన్ని కరిచింది. ఇబ్రహీంపట్నంలో ఒక పిల్లాడు చచ్చిపోయింది నిన్ననే కుక్క కరిచి. ఇక వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ అయితే ఒక పసికందుని ఎత్తుకొచ్చినాయి. చచ్చిపోయిన పసికందు అంటున్నారు వాళ్ళు, డాక్టర్లు. ఎక్కడదో అంటున్నారు, మరి అదే హాస్పిటల్లో బయట కూడా తెలియదు. తప్పించుకోవడానికి ఫస్ట్ కదా మనం. అట్లా కుక్కలు అటాక్ చేస్తున్నాయి. అయితే హరీష్ రావు ఒక విషయాన్ని బయటపెట్టిండు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం చేసినంటే ముఖ్యమంత్రికి ఈ వివరాలను పంపించిండు. అసలు ఇప్పటిదాకా ఎన్ని కుక్కలు వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కుక్కల దాడి ఏంది, కుక్కల కథ ఏందో మొత్తం బయటపెట్టిండు. ఏం బయటపెట్టిండినా ఇప్పటి వరకు అంట మొత్తం 343 కుక్క కాళ్ళు జరిగినాయంట. 10వ తారీఖు ఆగస్టు 2024 వరకు 343 కుక్క కాట్లు. ఎప్పటి నుంచి? డిసెంబర్ నుంచి, వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పెట్టినట్టున్నాడు. అసలు స్పందిస్తలేదు ప్రభుత్వం. హైకోర్టులో కూడా విచారణ నడుస్తుంది దీని మీద. హైకోర్టులో వీళ్ళు చెప్పిన రీజన్స్ చెప్తే తంతరు. జిహెచ్ఎంసీ వాళ్ళు హైకోర్టులో చెప్పిన రీజన్ కనుక చెప్తే కుక్కల దాని మీద అసలు కుక్కలు ఎందుకు అరకట్టలేకపోతున్నారని హైకోర్టు అడిగితే వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏం తెలుసా? మా దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉందంటే కుక్కలు గర్వాలే, వాళ్ళ హాస్పిటల్ రావాలి, మా వాళ్ళు బొడ్డు చుట్టూ సూదులు గుచ్చాలి, లేకపోతే వ్యాక్సిన్ వేయాలి. అయితే కుక్కలకు అదా చేయాల్సింది. మీరు ముందు కుక్క కాటు కాకుండా చూడాల్సింది కుక్కలను పట్టాలి కదా ముందు. మీరు ఆ డిపార్ట్మెంట్ ఉందా మూసేసిర్రా? జిహెచ్ఎంసీలా లేకపోతే వివిధ మున్సిపాలిటీస్లా? అది ఏమవుతుంది? ఆ కుక్కలకి ఎందుకు అట్లా అవుతుంది? ఏమన్నా ఉందా? మీ దగ్గర స్టడీ ఉందా? జిహెచ్ఎంసీ దగ్గరనో మున్సిపాలిటీస్ దగ్గరనో. ఆ మున్సిపల్ శాఖనేమో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన పోయి అమెరికాలో కూర్చున్నాడు. ఆయన ఈడ ఉండి కూడా మున్సిపల్ శాఖను చేసింది ఏం లేదు. ఆడపోయి ఎప్పటి నుంచి ఈ డాటా అంటే ఇంకా చాలా మిస్ అయింటాయి. ఏదో కొన్ని డాటా పెట్టిండి. ఎప్పటి నుంచి ఇది? 9/12/2023 ఇలా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 10వ తారీఖు డాగ్ అటాక్స్ అని పెట్టిండ్రు. ఇదంతా బాగా సమాచారం సేకరించిండ్రు హరీష్ రావు గారు. సమాచారం సేకరించి ప్రభుత్వానికి పెట్టిండు. ఇన్ని కుక్కకాలు జరిగినాయి. ఇవన్నీ ఉత్త కాదు, విత్ పేపర్ కటింగ్స్ పెట్టిండు. ఏ పేపర్లో ఏమొచ్చిందో వార్త కూడా పెట్టిండు. సోర్సు సాక్షి న్యూస్ పేపర్. మహబూబ్నగర్లో జరిగింది 12/12 పిచ్చి కుక్క దాడి, 9 మందికి గాయాలు. ఇంకా ఎన్నున్నది ఇట్లా చదువుకుంటే బాలుడిపై పిచ్చి కుక్క దాడి. ఎన్ని కనిపిస్తున్నాయి మనకు. బౌ వీధి కుక్కల వీరంగా 3 చిన్నారులపై దాడి. ఈ కుక్కలను అసలు ఈ ఎమ్మెల్యేల మీదకి ఇర్చాలి. ఈ కుక్కలను ఎమ్మెల్యేలను గుర్తుపడుతున్నాయి. అవి కొద్దిగా అవి కూడా దోమలాగా అందరు గరిచినట్టు ఇవి కూడా వాళ్ళని కూడా గరిస్తే తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కార్లో తిరుగుతారు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. వాళ్ళకి తెలియదు, వీళ్ళ బాధ తెలియదు, జనాల బాధ తెలియదు. ఆ కుక్కల బాధ ఏందో తెలుసుకోరు. కుక్క కాడుకు బాలుడు బలి. ఎంతమంది బలి? మహిళపై పిచ్చి కుక్క దాడి. బాబోయ్ కుక్కలు వీధుల్లో తిరుగుతున్న కుక్కలు ఎక్కడ పోయినా గుంపులు తిరుగుతున్నాయి. చూడు ఎట్లా కలిసినాయి చూడు. విధి కుక్కల దాడిలో 2 తీవ్ర గాయాలు. నిక్నాంపూర్ అంట, ఇక్కడనే నార్సింగిలా. పిచ్చి కుక్క శైవారం చూడు ఎట్లా అయిపోయింది ఇలా పరిస్థితి. ఇంకో చిన్నపిల్లని కొరికేసినాయి. ఇంకా ఎన్ని కుక్కలు వండుకున్నాయి చూడు. వీళ్ళ గురించి ఏం చెప్పాలి అసలు? అంటే ఒక బాధ్యతారహితంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హైకోర్టులో విచారణ జరుగుతుందంటే అర్థం చేసుకోండి. హైకోర్టులో ఈ కుక్కల అటాక్స్ మీద విచారణ నడుస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ పిచ్చి ఆన్సర్స్ చెప్తున్నారు. కుక్కలను అరికట్టలేకపోతుంది జిహెచ్ఎంసీఓ లేకపోతే వివిధ మున్సిపల్ డిపార్ట్మెంటు కుక్కలను పట్టలేకపోతున్నది. పోనీ అది కూడా ఎవరికైనా మెగాకృష్ణ అడిగి ఎవరికైనా కాంటాక్ట్ ఇవ్వండి, పడతారు. దాంట్లో కూడా పైసలు వస్తాయి. అట్లా మొత్తం ఇంకా చాలా కుక్కలు అయిన తర్వాత అది కూడా పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చి ఏ బాంబే కంపెనీకో ఇంకెవరికో ఇచ్చి దానిలో కూడా ఏమైనా కమిషన్ దొబ్బాలని ప్లాన్ చేస్తున్నారా ఎట్లా? మీరు ఆ ప్లాన్ చేసే లోపల కుక్కలు చాలా మందిని కలిసి చంపుతాయి. కాబట్టి ముందు ఆ పిచ్చి కుక్కలు పట్టండి, లేకపోతే జనాలకు పిచ్చి ఎక్కి తర్వాత చేయాల్సింది చేస్తారు. అట్లా తయారైంది వ్యవస్థ. అసలు చిన్న పిల్లలు కానీ స్టార్ట్ చేస్తే ముసలోళ్ళు, మహిళలు ఎవరు వదులుతారు? దానికి ఏం తెలుసు? ఈ ఎమ్మెల్యేలేమో ఊర్లోకి పోతలేరు. ఊర్లోకి పోతే ఆ కుక్కలు వాళ్ళగా కలిసేటివి. ఊర్లోకే పోతలేరు. స్కీమ్స్ గురించి అడుగుతారు జనమని ఊర్లోకి పోతలేరు. చూస్తేనేమో ఇది పరిస్థితి. దీని మీద ఒక రివ్యూ చేసిన పాపన బోరు. ఆ మేయర్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఆమె డాగ్ లవర్. చూసినా కదా ఒక వీడియో, కుక్కలకు రొట్టెలు తినిపించుకుంటా. ఆమె డాగ్ లవర్. ఆమె కుక్క ఎవరిని గర్వదు, కానీ మంది ఈ పిచ్చి కుక్కలు అందరినీ గరుస్తున్నాయి. దీని మీద ఎవరు బాధ్యత తీసుకోవాలి?
ఇది ఏమన్నా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలన్నా లేకపోతే మోడీ ఇన్వాల్వ్ కావాలన్నా ఎట్లా? ఈ కుక్కల దాడి నుంచి జనాలను ఎవరు రక్షిస్తారు? ఇట్లే కరుస్తాయి, ఇట్లే మేము మా దగ్గర వ్యాక్సిన్ ఉంది మందేస్తామంటారా? కుక్కల దాడి అనేది 100% ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎండాకాలంలోనే కుక్కలను కంట్రోల్ చేయడము, దానికి వ్యాక్సిన్ వాటికి వేయడం వ్యాక్సిన్. కుక్కలు కరవకుండా చేయడము, కుక్కలు పట్టేయడం, కంట్రోల్ చేయడం. దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అసలు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో, జీహెచ్ఎంసీలో ఏమవుతుందో, ఇవో ఏమవుతుందో అసలు ఎవరు పట్టించుకునే దిక్కే లేదు. అమరపాలి గారేమో రోజు మా ఇంటికి సరిగ్గా డెలివరీ అయితే లేదు, ఆర్డర్ చేస్తే ఫుడ్డు మాది 5వ ఫ్లోర్లో ఉంటాయి. ఇట్లాంటి విషయాలు చెప్పడానికి వస్తున్నాయి. మా ఇంట్లో కరెంటు పోతుంది, మా ఇంట్లో చెత్త ఎత్తలేరు. మీ దగ్గర కుక్కలు లేవా మేడం? చూడండి ఒకసారి దగ్గర పోయి ఎట్లుంటుందో. కుక్కలు దాడి చేస్తున్నాయి, జనాలను చంపుతున్నాయి. కొద్దిగా దృష్టి పెట్టండి. ప్రతిదీ ముఖ్యమంత్రి గారే, ప్రతిదీ మంత్రి గారు చేయాలని కాదు, అధికారులు కూడా చేయొచ్చు. అధికారులు కూడా బాధ్యత తీసుకుంటే ఈ కుక్కలను అరికట్టవచ్చు, కుక్కల కాట్లను. కాబట్టి జనాలను కుక్కల నుంచి కాపాడండి, లేకపోతే జనాలు మిమ్మల్ని కరుస్తారు ఏదో రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.